జటోత్ హుస్సేన్ కాళ్ళపై పడి వేడుకుంటున్నటువంటి లగచల ఎందుకు వేడుకుంటుందో చెప్పమని నేను ఎందుకు వేడుకుంటుంది? మా కొడుకులు మా పిల్లలు తప్పు చేసారు, రాళ్లతో కూడా తప్పు చేసి క్షమించమంటున్నావా? లేదంటే ఎందుకోసం అంటున్నా అలా జైల్లో పెట్టి విడిపియమంటున్నావా? ఏ లెక్క ప్రకారంగా చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు జాతికి విరుద్ధమైనటువంటి పనులు చేశారు. ఇక్కడ ఎస్టీ కమిషన్ సభ్యులకు బాధితుల గోడంట. ఇక్కడ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులకు నిరుపమ్ చక్మాకు ఫిర్యాదు చేస్తున్నటువంటి లగచలరా బాధితులు చిత్రంలో ఎంపీ వదిరాజు రవిచంద్ర సత్యవతి రాజుతో ఏమున్నదా ఏం చేసిరా? ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ కలిసి వీళ్ళందరూ కొండపోయి అలా చుట్టూ నేనేమంటానంటే ఆ తండావాసులను తీసుకొని ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఈ కేసుల నుంచి ఆ గిరిజనులను అడ్డుపెట్టుకొని ఆ మహిళలను అడ్డుపెట్టుకొని పార్టీని కాపాడుకోనికే కేటీఆర్ని కాపాడుకోనికే ఆ జైళ్ళ కోయినలో బతికించుకోనికే వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు. ఈ డ్రామాలే తప్ప ఇక్కడ ఏమీ లేవు. ఏం చెప్తుంది ఎస్సీ కమిషన్? ఎస్సీ కమిషన్ ఏం చెప్తుంది అంటున్నా? ఎస్సీ ఎస్టీ రాళ్లతో దాడులు చేయమని చెప్తుందా? రాణి కలెక్టర్ను పిలుచుకొచ్చి రానన్న కలెక్టర్ను పిలుచుకొచ్చి ప్రోగ్రామ్ చేసి రాళ్ళు రెడీగా పెట్టి అందరు మూకలు రెడీ అయ్యి దాడులు చేసిన వాడిని సూత్రధారిని దాపెట్టి వాడిని దొరకకుండా చేసి మళ్ళీ ఏమి తెలియని ఎర్రిపాపలు లేక ఆ మహిళలను దొరికొచ్చి వాళ్ళకి ఇంత పైసలు ఇచ్చి వాళ్ళకి బోధినిపించి వాళ్ళని ఫైట్లో తీసుకుపోయి ఇవన్నీ డొంక తిరుగులు ఎందుకయ్యా? ఇంత సిగ్గు ఓడగొట్టుకోనికే కాకపోతే ఎందుకు ఇవన్నీ చెప్పండి. ఏమో ఇక్కడ రాత్రి అయితే పొలాల్లో దాక్కుంటున్నామంట. ఎందుకమ్మా? ఏమో గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఏమో చిల్లర అనుకుంటారా మీరు? ఏమో కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటారా? రాత్రి దావుకోనికి అంత అధ్వానం ఏమైందా నాకు అర్థం కాదు. రాత్రిలో పొలాల్లో దావుకుంటున్నాం. ఎవడొస్తుంది మీ దానికి? నిజంగా మాట్లాడు, నేను వస్తా. ఏడికి వస్తాడా? ఉరికొస్తారంట మీ దానికి. పగటిలే రాత్రిలో పొలాల్లో దావుకుంటారు. మరి పార్టీలు ఏడ దావుకుంటారు? అనవసరం. ఇప్పుడు గిరిజనులైనా ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది, ప్రజలను తిప్పల పెట్టిక లేదు. వాళ్ళు మాట్లాడినంత మాత్రం మీరు మాట్లాడద్దు, వాళ్ళు మస్తు చెప్తారు. రాత్రి అయితే వీళ్ళు కల్పించి రాస్తారు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏం మాట్లాడదా? మణిపూర్ పై మాట్లాడి లగచలపై మౌనం ఎందుకు? సిగ్గు లేదు నీకు మాట్లాడడానికి? మణిపూర్లో ఇప్పటికే కొన్ని 100 మంది చచ్చిపోయిరా. నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడు, వాడు మాట్లాడతాడు. నీకేమైంది? ఎవరు చచ్చిపోయినాడా? మీరు దాడులు చేస్తారు, తెగబలిచి మీరు దాడులు చేపించారు. పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యం ఆరాచకాలంట. సిగ్గు శరం ఉండాలి కేటీఆర్ మాట్లాడడానికి. సిగ్గు శరం ఉండాలి. రేవంత్ ఆరాచకాలను ఎవరిని కొట్టిరా అంటున్నా? ఎస్సీ ఎస్టీ బీసీ రైతు కుటుంబాలకు రోడ్డున పడ్డాయంటే అరే రే ఈ పేపర్ ఎంత బద్మాష్ పేపర్ ఇది? ఈ పేపర్ ఎంత? ఈ నమస్తే తెలంగాణ ఎంత బద్మాష్ పేపర్ అంటే ఏం చెప్తున్నారు అండి? ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయంట. ఎందుకు పడ్డాయి సన్నాసులారా? మీలేక మల్లాన సాగర్ లేక భూములు గుంజుగా రోడ్డున పడేసినారు, ఊర్లు ముంచేసినారు. సిగ్గు. కానీ ఇదిగో మీ మీడియానేమో రవిచంద్రకు పంపి నేను మల్లాన సాగర్ పోతా, మీ జాతకం నేను చెప్తా, వాళ్ళ జాతకం వీళ్ళు చెప్పమని దమ్ముంటే చేయమని అంటున్నా. సిగ్గుండాలన్నా మాట్లాడడానికి? అనవసరంగా పరువు తీసుకోవడం పచ్చి అబద్ధాలతోని.